వికారాబాద్ జిల్లా దోమ మండలం శివారెడ్డిపల్లి గ్రామంలో అధునాతన వసతులతో పునర్నిర్మాణం జరిపిన పాఠశాలను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగిరెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేష్, సర్పంచ్ నరేందర్ రెడ్డి, ఎంఈఓ హరిచందన్, స్కూల్ చైర్మన్ సత్యనారాయణ, పీటీసీ స్కూల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. సంస్కరణలు తీసుకురావడం, విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ అనేక రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నాం. సంక్షేమాలతో పాటు గ్రామాల అభివృద్ధి కూడా చేస్తున్నాం. మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం. గతంలో మన గ్రామాలు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి, గతంలో మనకు వచ్చే సంక్షేమాలు ఏంటివి, ఇప్పుడేమొస్తున్నాయి, మనం అందరం కూడా ఆ వచ్చే సంక్షేమాలను వీక్షిస్తున్నాం, అన్ని కూడా ఆస్వాదిస్తున్నాం. దాంతోపాటు ఇవాళ విద్యా వ్యవస్థ అనేది సమ్ములనటి మార్పులు తీసుకొచ్చినాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, చదువుకున్నప్పుడే మనం అందరం ఉన్నత స్థాయిలోకి పోతాం. కాబట్టి మరి మొట్టమొదటగా గౌరవ ముఖ్యమంత్రి గారు 200 ఉన్న గురుకులాలని ఇలా 1001 గురుకులాలుగా 1016 గురుకులాలని కొత్తగా అంటే దాదాపు 700 గురుకులాలు ప్రారంభించి ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలని అన్ని కులాలకు సమానంగా గురుకులాలతో పాటు ఇలా కేజీవీపీలు కానీ ఇలా ఎన్నో ప్రారంభించుకొని అన్నిట్లో కూడా మరి పేద విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశంతో ఒక్కొక్క విద్యార్థి మీద 1,25,000 ఖర్చు పెట్టుకుంటూ ఇలా చదివిస్తున్నాం. దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి స్కూళ్ళను కూడా బలోపేతం చేయాలి. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏ రకంగా వసతులు ఉంటాయో ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్ని వసతులు ఉండాలనే ఉద్దేశంతో మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 7,429 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ మొదట విడతగా ఒక 35% స్కూళ్ళు తీసుకోవడం వల్ల 65% మంది పిల్లలకు లబ్ధి పొందే విధంగా మరి స్కూళ్ళు ఎంపిక చేసుకొని మొదట విడతలో ఆ స్కూళ్లకు ఒక్కొక్క స్కూల్కు 12 కాంపోనెంట్లో కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇలా ప్రతి స్కూల్ కూడా కాంపౌండ్ వాల్ కానీ, ఇలా టాయిలెట్స్ కానీ, కిచెన్ షెడ్ కానీ, డైనింగ్ హాల్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రిఫికేషన్ కానీ, కలరింగ్ కానీ, దాంతోపాటు స్టేట్ కాంపోనెంట్లో మరి అలా గ్రీన్ రూమ్స్ కానీ, మొత్తంగా డూల్ డెక్స్లు కానీ, అదేవిధంగా హై స్కూల్లో అయితే మరి డిజిటల్ క్లాస్ రూమ్స్, ఈ రకంగా 12 కాంపోనెంట్లు, అదేవిధంగా ప్రైమరీ స్కూళ్ళకి అయితే ఒక 9 కాంపోనెంట్లలో అన్నీ కూడా వసతులు ఏర్పాటు చేయడం వల్ల ఇవాళ మీ యొక్క శివరెడ్డిపల్లి గ్రామంలోనే మరి దాదాపు ఒక 70-80 లక్షలు అంటే ఎన్ఆర్జీఎస్ ద్వారా 19 లక్షలు, మరి ఈ టెండర్ ద్వారా వచ్చినటువంటి ఇవన్నీ 30 లక్షలతో పాటు మరి గ్రీన్ రూమ్స్ కానీ, మరి డూల్ డెక్స్లో ఒక 15-20 లక్షలు అంటే దాదాపు 60 నుంచి ఒక 70 లక్షల రూపాయలతోటి ఈ స్కూల్ని చేసినాం. ఒక్కొక్క స్కూల్ పెద్ద పెద్ద స్కూల్ అయితే 1-2 కోట్ల రూపాయలు. ఈ రకంగా స్కూళ్ళను అన్నింటిలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. ఆ పిల్లలకు సన్నబియ్యం భోజనం పెట్టడంతో పాటు ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభించినాం. దీని ద్వారా విద్యా వ్యవస్థలో ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలి. మరి మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా మరి గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా పిల్లల్ని అందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలనే చేర్పించే విధంగా ఇవాళ మీ స్కూల్ రూపురేఖలే మార్చింది. గతంలో స్కూల్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందో మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కానీ, పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వ పాఠశాలలు ఏ రకంగా మంచిగా మార్పులు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి టీచర్లు కూడా హై క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో మనం చూస్తున్నాం, ఇవాళ ఇంటర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళే లెక్చరర్స్గా ఉంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ చదువుకున్నటువంటి టీచర్లు కానీ వాళ్ళందరూ కూడా హై క్వాలిఫైడ్ ఉంటారు. వాళ్ళకి అందరూ కూడా ట్రైనింగ్ ఇస్తుంటూ వాళ్ళని ఒక మంచి వ్యవస్థలో పిల్లలను మార్చే విధంగా అందరు ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా తప్పకుండా శివరెడ్డిపల్లి గ్రామంలో మరి ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్లకుండా పిల్లలందరూ కూడా స్కూల్లోకి వచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ చైర్మన్ కానీ, ప్రధానోపాధ్యాయులు కానీ, సర్పంచ్ గారు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు అందరం కూడా మన స్కూల్లో చేర్పించే విధంగా ఖచ్చితంగా మరి ఇక్కడ చర్యలు తీసుకోవాలి. స్కూల్లో ఇక్కడ 93 మంది స్ట్రెంత్ ఉన్నారు. కాబట్టి రాబోయే సంవత్సరం ఇక్కడ స్ట్రెంత్ స్కూల్లో ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి గ్రామం అభివృద్ధి కోసం కూడా మరి రోడ్ అడిగినరు, సీసీ రోడ్ అడిగినరు. ఆల్రెడీ రోడ్ శాంక్షన్ చేసినాం, సీసీ రోడ్ కూడా గతంలో ఇచ్చినాం. అదేవిధంగా మరి మైనార్టీ సోదరులు కొంతమంది వచ్చి అడిగినప్పుడు వాళ్ళకు 10 లక్షల రూపాయలతో ఆల్రెడీ ప్రొసీడింగ్